దేవుని కార్యాలు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరుస్తాడు. ఆ దైవజనుడు ప్రార్థించినప్పుడు వెళ్ళిపోయిన విమానం కూడా మరలా తిరిగి వెనక్కి వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించాడు. గొప్ప దైవజనుడు భక్త సింగ్ గారు, ఆయన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళటానికి, మీటింగ్స్ కోసం వెళ్ళటానికి ఆయన ఫ్లైట్కి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ బయలుదేరాడు. మధ్యలో వెళ్తూ ఉండగా దేవుడు భక్త సింగ్ గారిని పలానా ఇంటికి వెళ్ళి ప్రార్థించి అస్వస్థతగా ఉంది ఆ తల్లికి అని ప్రేరేపించినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆమె అనారోగ్యంగా మంచాన పడి ఉంటే ఆమె కోసం ఈ భక్త సింగ్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈలోపు ఫ్లైట్ టైం అయిపోయింది. అడవుడిగా అక్కడి నుంచి ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఎయిర్పోర్ట్కి వచ్చే వారికి ఈయన వెళ్ళవలసినటువంటి ఫ్లైట్, ఇంగ్లాండ్ దేశం ఫ్లైటు అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆయనతో ఉన్నవారు అంటున్నారు, కంగారు పడుతున్నారు, అయ్యా 3 రోజులు మీటింగ్ ఉన్నాయి, ఆ మీటింగ్కి మనం అందుకోవాలి కదా, ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఏం చేద్దాం అని కంగారు పడుతున్నప్పుడు భక్త సింగ్ గారు చెప్పాడు, మీరు ఎందుకు కంగారు పడతారు, దేవుడికి సమస్తము సాధ్యమే, ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు అన్నారు. ఈలోపుగా నెక్స్ట్ ఫ్లైట్ 2 రోజుల తర్వాత ఉంది, 2 డేస్ తర్వాత ఫ్లైట్ ఉంది. ఈలోపు ఆయన మీటింగ్స్ ఇంగ్లాండ్ దేశంలో ఏర్పాటు చేశారు కదా, ఆ మీటింగ్స్ డేట్స్ అయిపోతాయి. అప్పుడు అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎయిర్పోర్ట్లను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నీ దాసుడు మీటింగ్కి వెళ్ళాలి, ఆ దేశంలో మీటింగ్స్ మరి సంఘం అంతా నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అక్కడ ఆ సంఘానికి బలపరచడానికి ప్రభు నన్ను వాడుకోవటానికి మీరు తీసుకెళ్తున్నారు, ఆ ఫ్లైట్ని మరలా మీరు రప్పించండి అని ప్రార్థన చేస్తున్నారు. తనతో ఉన్న వారందరూ కూడా నవ్వుతున్నారు. ఇదేం ప్రార్థన అని అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. ఇంతలోనే ఒక విచిత్రమైన అనౌన్స్ వచ్చింది. ఏంటయ్యా అనౌన్స్మెంట్ అంటే, ఇప్పుడే వెళ్ళినటువంటి ఫ్లైట్, ఇంగ్లాండ్ దేశం ఫ్లైట్ మరలా తిరిగి ఎయిర్పోర్ట్కి వస్తుంది అని అనౌన్స్ వచ్చింది. భక్త సింగ్ గారితో ఉన్నవారు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన ఫ్లైట్ వచ్చింది. మరలా మిగిలిన వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, పలానా ఫ్లైట్లు ఇందాక మిగిలిపోయి ఉన్నారు కదా, అందలేదు కదా, వారు కూడా ఒకసారి జ్ఞాపకం రండి, ఫ్లైట్ వచ్చిందన్న వారికి. ఈ భక్త సింగ్ గారు ఆ ఫ్లైట్ ఎక్కారు. ఆ ఫ్లైట్ ఎక్కేసి ఇంగ్లాండ్ దేశం వెళ్ళిపోయారు. అక్కడ 3 రోజుల మీటింగ్స్లో అద్భుతంగా దేవుడి చిత్తంలో వాడుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, అసలు ఈ ఫ్లైట్ ఎందుకు వెనక్కి తిరిగి వచ్చింది అది ఎవరికి అర్థం కాల. ఎందుకు వెనక్కి తిరిగి వచ్చిందంటే, ఈ ఇంగ్లాండ్ దేశపు వెళ్ళే ఫ్లైట్లో ఇంగ్లాండ్ దేశపు రాజవంశీయులటువంటి వంశస్థురాలు ఒక స్త్రీ ఆ ఫ్లైట్లో ఉందంట. అయితే ఆమె ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చింది. తిరిగి రిటర్న్ వెళ్ళటానికి ఆ ఫ్లైట్లో బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉన్న సమయంలో మధ్యలోకి వెళ్ళేంత వరకు ఆమె ఒక వజ్రపు ఉంగరాన్ని, డైమండ్ రింగ్ ఆమె ఎయిర్పోర్ట్లో, హోటల్లో, రెస్ట్ రూమ్లో ఆమె మర్చిపోయింది. అది చాలా విలువైనది. ఎందుకంటే వంశస్థురాలు కాబోయే భర్త ఎంతో ప్రేమతో ఇచ్చినటువంటి వజ్రపు ఉంగరం అంటది. అప్పుడు ఫ్లైట్ నడిపే
పైలట్ దగ్గరికి వెళ్ళి ఆ రాజ వంశస్థురాలు ఆ స్త్రీ వెళ్ళి, మీరు ఫ్లైట్ని ఒకసారి వెనక్కి తిప్పుతారా అందంట. అమ్మ, ఫ్లైట్ వెనక్కి తిప్పడానికి ఇది ఏమైనా ఆర్టీసీ బస్సు కాదు, ఇది కుదరదు అన్నాడంట. మీకు ఎంత డబ్బు కావాల్సిన, ఎన్ని కోట్లు కావాల్సి ఇస్తాను, ఎందుకంటే ఆ రింగ్, ఆ యొక్క వజ్రపు డైమండ్ రింగ్ అనేది చాలా నాకు విలువైనది, ఖచ్చితంగా ఆ రింగ్ నేను తీసుకోవాలి అని ఆమె చెప్పేవారికి వెంటనే ఫ్లైట్ వెనక్కి తిప్పేసి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిందంట. తర్వాత ఆ రింగ్ తీసుకుని ఆ ఫ్లైట్కి ఎక్కి వెళ్ళవలసినటువంటి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయారంట. దేవుని స్తోత్రం. ఇంత అద్భుతమైన కార్యం దేవుడు జరిగించాడు. ఆ దైవజనుడు ప్రార్థించాడు. అప్పుడు అందరూ అన్నారు, ఈయన ఫ్లైట్ కోసం ప్రార్థన చేస్తున్నాడు, ఈ ఫ్లైట్ ఎలా వస్తుంది అని అందరూ కూడా కొంచెం వింతగా చూశారు ఆయన ప్రార్థనకి. కానీ దేవుడికి అసాధ్యమది లేదు. ఆయన అన్నాడు, ఆయన తన చిత్తమే నా జీవితంలో జరిగిస్తాడు అని భక్తి సింగ్ గారు చెప్పాడంట. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఏ కార్యమైనా నీ జీవితంలో జరిగిస్తుంది. ఇది మనుషులకు అసాధ్యమైనది, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. అందుకనే మార్కు సువార్త 9:23 చెప్తాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు ఆ దైవజనుడు నమ్మి ప్రార్థన చేశాడు. ఆ వెళ్ళిన ఫ్లైట్ మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. ఆయన సాక్ష్యం ఎన్నో అద్భుతాలు ఆ జీవితంలో జరిగించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థన, ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటే ఆ దేవుడు నీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాన్ని కూడా ఆయన సాధ్యపరిచి నీ సమస్త విషయాల్లో ఆ దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థన చేయి. ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. ఆ ప్రార్థన వలననే ఆ ప్రార్థన వెళ్ళిపోయిన విమానాన్ని మనం వెనక్కి తిప్పి తీసుకొచ్చింది. ఈరోజు ఆ ప్రార్థన నీ జీవితాన్ని ఆశ్చర్యరీతిగా మారుస్తుంది. కాబట్టి అలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండి ప్రభువు మీద ఆధారపడి విశ్వాసంతో ఉండు. ప్రతి కార్యం నీ జీవితంలో జరిగించునుగాక. ఆమె. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ ఇది మీకు సమస్తమును సాధ్యమే ప్రభా. అలాగే మా అందరి జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.